నేషనల్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ మరియు ఆదిశంకర యూనివర్సిటీ ఆధ్వర్యంలో ద బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ ఎక్స్పో ఇన్ నెల్లూరు. అడ్వాంటేజ్ మీ గొంతు చాలా రౌండెడ్ యంగ్ హై పిచ్ వాయిస్. భగవంతుడి అనుగ్రహం అండి అది నిజంగా. మంచి చక్కటి ఇప్పటికీ అందుకే యంగ్గా ఉందని ఇందాక మొదలుపెట్టింది. అలాగే మీ పాట విని మీ వారేమంటారు సుధాకర్ గారు? ఆయన ఎప్పుడు పాడమంటారండి. ఆయన ఎప్పుడు నేను పాడుతుంటే తనకు చాలా ఇష్టం. ఈ పాట పాడు ఆ పాట పాడు అంటారు. అలాగే గెస్ట్లు ఎవరన్నా ఇంటికి వచ్చినా కూడా వాళ్ళు అడగక్కర్లే, ముందు ఏం చెప్పేస్తారు, మీకోసం ఒక పాట పాడుతుంటాను. అయ్యో ఎంత బాగుందండి. సో అది ఇబ్బందే లేదు తనకి. నా పాటలు అంటే చాలా ఇష్టం. ఎప్పుడు ఇంకా బాగా ప్రోత్సహిస్తారు. మీకు అభ్యంతరం లేకపోతే వారు మిమ్మల్ని బాగా అడిగి పాడించుకునే పాట మీ పెళ్ళైనప్పటి నుంచి ఎప్పుడు అడిగించుకొని ఎక్కువగా ఆయన హిందీ పాట ఆచార్య పరిదేశి పాడమంటారండి. చాలా ఇష్టం. మధుమతిలో అది చాలా ఇష్టం. హిందీ పాటలు ఎక్కువ అడుగుతారు. పాడతారా? సుధాకర్ గారు కూడా పాడతారా? లేదు, నటనలోనే వద్దంటారు. నేను వింటే చాలు, పాడొద్దు అంటారు. బాగా ఎంజాయ్ చేస్తారు. బాగా ఎంజాయ్ చేస్తారు పాట. అండ్ కొన్నిసార్లు చెప్తారు కూడా, నువ్వు ఇక్కడ ఇంకొంచెం ఎక్స్ప్రెసివ్గా పాడి ఉంటే బాగుండేది. ఆ బాలుగారు చూడు అక్కడ ఎలా పాడారు అవి చెప్తాను. నేను చెప్పాను, ఉన్న దాంట్లో 50% వస్తుంది బాలుగారు ఉంటే, దానికంటే ఎక్కువ రాదు. మరి ఇంత బిజీగా ఉండే శైలజ గారికి వంట వచ్చా అని అడగచ్చా? అంటే వంట చేయాలి అందరూ అని కాదు, కానీ మీ బాలు గారు భోజన ప్రియులు అని తెలుసు. మీ ఇంట్లో అందరూ భోజన ప్రియులు. సుధాకర్ గారు కూడా భోజన ప్రియులు. సుధాకర్ గారికి ఏం వంట చేసి పెట్టుంటారు? సుధాకర్ గారికి ఏమి చేసినా తింటారండి. బాగా అందరం వెజిటేరియన్స్. మేము ఎగ్ కూడా ఎవరో తీసుకోరు. నాకు వంట బాగా వచ్చు, నాకు ఇష్టం. వంట చేయడం నాకు బాగా ఇష్టం అనమాట. అన్ని రకాలు చేస్తా. మా బాబుకి నార్త్ ఇండియన్ ఇష్టం, అవి చేస్తాను. సుధాకర్ గారికి ఎక్కువగా పచ్చళ్ళు, కారాలు, పొడులు ఇవి కావాలన్నమాట. సో ఆయనకి అవి అంటే మనుషులు ఉన్నా కూడా నాకు వంట అంటే ఎవరు లేకపోయినా కూడా నేను చక్కగా చేసుకోగలను. ఎవరి మీద ఆధారపడక్కర్లేదు వంట గురించి. కానీ ఏ విషయంలోనూ ఎవరు లేకపోయినా మనం గడపగలగాలి కదండి ఫస్ట్. అవును. సో వంట పెళ్ళైన తర్వాత నేర్చుకున్నాం. మా మామగారే నాకు కుక్కర్ పెట్టడం నేర్పించారు. అరేంజ్ మ్యారేజ్ కదండి? అరేంజ్డ్ మ్యారేజ్ అండి. అదే ఇప్పటికీ అందరికీ అదే డౌట్, అరేంజ్డ్ మ్యారేజా లవ్ మ్యారేజ్? అరేంజ్డ్ మ్యారేజ్, పక్కా అరేంజ్డ్ మ్యారేజ్. కానీ బాగా షూర్గా ఎస్ అనేసారా, లేకపోతే ఎలాగో అందరు అమ్మాయిలాగా ఇంట్లో చెప్పారు, పెద్దవాళ్ళు చెప్పారంటే మంచిగా చెప్పారని ఒప్పేసుకున్నారా, లేక మీరేమన్నా? అంటే నన్ను అడగడం అంటూ ఏం లేదండి. మార్నింగ్ లేపి వాళ్ళని ఎంగేజ్మెంట్ అన్నారు అంతే. అలా అంటే నాకు అంటే చాలా సంబంధాలు ఎక్కువగా నాకు అమెరికా సంబంధాలు అలా వచ్చేవండి. నేను ఎప్పుడు చెప్పేదన్నమాట, అమెరికాకు వెళ్ళే క్వశ్చనే లేదు. నేను చెన్నై దాటి వెళ్ళను ఎక్కడికి. అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గరే ఉండాలి. ఇవన్నీ అన్న తర్వాత మా అమ్మగారు మా అన్నయ్య వెళ్ళి, మా అమ్మగారు చెప్పారు, మేము ఊరికే వెళ్ళి చూసి వస్తాం, వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంది, శుభలేఖ సుధాకర్ ఫ్యామిలీ వాళ్ళు ఎట్లా ఉన్నారు చూస్తాం, మనకు నచ్చితే మాకు నచ్చితే అప్పుడు చెప్తామన్నారు. అది చెప్పాలి కదా, నాకు నచ్చింది నచ్చలేదని. మార్నింగ్ లేచి నీకు ఎంగేజ్మెంట్ అంటే ఎలా ఉంటుందండి, కోపంగా ఉంటుంది. ఆ రోజంతా కొంచెం సీరియస్గా ఉన్నా. బట్ ఎంగేజ్మెంట్ అయిపోయింది అనుకోండి. తర్వాత మళ్ళీ పాపం ఆయన కూడా చెప్పారు, నాకు కూడా అలాగే చెప్పారు, మార్నింగ్ లేపి నీకు ఎంగేజ్మెంట్ రింగ్ తీసుకురా అమ్మాయికి అని చెప్పారు. ఇంతకీ కొంచెం లేట్గా అడుగుతున్నాను, నచ్చారు కదా? నచ్చారు కదండి, ఎందుకు నచ్చరండి, మంచి మనిషి అండి. ఊరికే అన్నాను ఏదో సరదాకి. కానీ లేదు, ఎందుకంటే అమ్మ అన్నయ్య వీళ్ళు సెలెక్ట్ చేశారంటే డెఫినెట్గా మంచి వాళ్ళనే చూసి సెలెక్ట్ చేస్తారు. మీ అబ్బాయి శ్రీకర్? ఒక బాబు అండి మాకు. వాడు MBA ఇన్ మీడియా మేనేజ్మెంట్ చేసి ఇప్పుడు ఒక కంపెనీలో పనిచేసి చెన్నైలోనే చేస్తున్నాడు. నట వారసత్వం వచ్చిందా, పాట వారసత్వం వచ్చిందా? పాటలంటే పిచ్చి, మ్యూజిక్ అంటే ఏ వారసత్వం రాలేదు. వాడు జాబ్ చేసుకుంటూ హాయిగా ఉంటాను, పాటలు వింటూ. సినిమాలు పిచ్చి అనమాట, సినిమాలు చూస్తాడు, బాగా అనలైజ్ చేస్తాడు, అవన్నీ చేస్తాడు. వాడు ఉండే వింగ్ కూడా అందులోనే ఇప్పుడు పనిచేసేది కూడా. సో వాడికి పాటలు చాలా ఇష్టం. ఇంతో అంతో పాట రాకుండా ఉండదు కదా? వచ్చండి, అంటే శృతి ఉంది నాకు తెలిసి. నా ముందర ఎప్పుడు పాడలేదు. నా నీస్ ఒకసారి రికార్డ్ చేసి పెట్టింది, వాడెక్కడో వాళ్ళ పిల్లలందరూ పాడుతుంటే వాడిని కూడా పాడమని. శృతి ఉంది, పాడగలుగుతాడు. అండ్ చెప్తాడు, ఈ పాటలాగా ఉంది కదమ్మా, ఈ పాట ఈ రాగం ఒకటేనా అట్లా అడుగుతాడనమాట. ఈ పాటలోంచి తీసుకున్నారేమన్నా అవన్నీ తెలుస్తాయి. అంటే ఏ రకంగానూ ఇటు మా అబ్బాయి కానీ మా వారు కానీ నా కెరియర్కి ఎప్పుడూ ఇబ్బందిగా లేదు, నో చెప్పరు. ఇంకా నువ్వే టిమిడ్గా ఉంటావు, వెళ్ళవు, ఇంకా ప్రోగ్రామ్స్ అవి చేయొచ్చు కదంట.
నేను కంఫర్టబుల్గా ఉన్నాను చాలు. నాకంటూ కొంచెం టైం కావాలి నా మెడిటేషన్స్కి, నాకు వాటి మెడిటేషన్ చేస్తారా? చేస్తాను, డైలీ చేస్తాను. రమణ మహర్షి లేదండి, ఆ కామ్గా కూర్చుంటా. నా గురువు గారు వచ్చి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు, కంచిపీఠారు. సో కామ్గా కూర్చుంటాను. నాలో ఉండే బ్యాడ్ అంతా పోవాలి, అందరి పట్ల లవ్ రావాలి. ప్రస్తుతం అందరి గురించి అందరూ బాగుండాలనుకోవాలి. అది కష్టం కదండి. మనం ఎంత లేదన్నా ఎక్కడో ఒక చోట ఏదో కోపాలు వస్తాయి ఒకళ్ళ మీద, అవేవి రాకుండా ఉండాలి. కానీ మానవ మాత్రులకే అది సహజం కదా. సహజం. శైలజ గారు అసలు కూర్చున్నప్పుడు ఎన్ని ఆలోచనలు వస్తాయండి, అప్పుడే వస్తాయి. ఎప్పుడు లేని అన్ని ఆలోచనలన్నీ అప్పుడే వస్తాయి అన్నమాట. అదే సాధన అనుకుంటాను నేను, వాటిని తీసేయడం. నలుగురు బాగుండాలనుకోవటం. సగం మనల్లో కానీ అసూయ లేకపోతే మనం హ్యాపీగా ఉంటామండి, ఆరోగ్యంగా ఉంటాం. తర్వాత రోజు ఇంట్లో అంటే ప్రయాణాలు లేకుండా ఇంట్లో ఉంటే రోజు క్రమం తప్పకుండా అమ్మవారి దగ్గర పాటలు పాడతానండి. మా అమ్మవారు ఉంది, అంటే నాన్నగారి కోసం ఒక త్యాగరాజ కృతి, ఆ రోజు ఏదైతే ఆ అమ్మవారికి ఒక కృతి, ఇప్పుడు ఆంజనేయ స్వామి అయితే ఆంజనేయ స్వామికి ఒక కృతి, అలా పాడుకుంటాను. దేవుడి దగ్గర పాడడం అలవాటు. దేవుడు కచేరీ ఉన్నప్పుడు కూడా ఆ సాంగ్స్ దేవుడి దగ్గర పాడుకుంటా, ప్రాక్టీస్ చేసి. ముందు ప్రాక్టీస్ చేసి దేవుడి దగ్గర ఏ పాటలు అయితే అన్ని వాళ్ళకే స్టేజ్లో బాగా రావాలని కొత్త పాట పాడుతున్నాను అనుకోండి స్టేజ్లో, అది ప్రాక్టీస్ చేసి వాళ్ళ ముందర పాడి పాడతాను. చక్కగా ఇంటికి రాగానే తులసి కోట పైన దర్శనం ఇచ్చి ఎంత అందంగా ఎంత కళకళలాడుతూ కనిపించింది తులసమ్మ. తర్వాత పైకి రాగానే అగరత్తుల సువాసన భలే. నాకు కావాలని సపరేట్గా పెద్ద రూమ్ కట్టించుకున్నానండి, దేవుడి రూమ్. సో నేను ఇష్టదైవం అమ్మవారేనా? అమ్మవారే, లలితమ్మ. లలితమ్మ. మీరు ఆ నిండుగా అమ్మవారి లక్షణాలన్నీ, అంటే ఒకవైపు సౌమ్యం, ఇంకోవైపు సముచితమైన రౌద్రము అన్నీ కలగలిసి అలా చక్కగా ఉన్నారు మీరు. అందుకని అమ్మవారి అంటే నేను నమ్ముతానండి, అమ్మవారి ఏ దైవం మనకి దగ్గరైతే ఆ దైవంలోని కొన్ని ఎనర్జీస్ అంటాం కదా, ఎనర్జీస్ తప్పకుండా ఉంటాయండి. ఇప్పుడు అందరు దేవుళ్ళు అమ్మవారే అనుకోవచ్చు మనం, సకల దేవుళ్ళు అమ్మవారే అనుకోవచ్చు. ఆ ఒక ఎనర్జీ ఉంది అక్కడ, ఆ ఎనర్జీ నన్ను కాపాడుతుంది. ఇప్పుడు ఒక్కడ గుర్తుపెట్టుకోండి, మనుషులు ఎవరి మీదన్నా మనం ఆధారపడ్డాం అనుకోండి, వాళ్ళు ఒక్కసారి మనల్ని బెట్రే చేసినప్పుడు మనకి జీవితం మీద ఒక రకమైన భయం, విరక్తి వస్తాయి. భగవంతుడే మన స్నేహితుడు అనుకోండి, భగవంతుడు భయపడకూడదు, మనం స్నేహితుడు అనుకోవాలి. అన్నీ చెప్పుకున్నాం అనుకోండి, అంటే మీరు ఆయన వింటాడు తప్పకుండా. ఒక ఎనర్జీ ఉంది. అది మీకేమన్నా ఎప్పుడైనా స్వయంగా అవగతం అయిందా, అంటే ఇలా విన్నారు, నా మొరని భగవంతుడు ఆలకించాడని? అంటే కొన్ని షేర్ చేసుకోవచ్చు, కొన్ని షేర్ చేసుకోలేము. బట్ జరిగాయి, ఎక్స్పీరియన్సెస్ జరిగాయి.